కొండవీడు అనే ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో రాత్రయ్యిందంటే నిశ్శబ్దం. కుక్కల మొర తప్ప ఇంకేం వినిపించదు. ఈ కథ హీరో బాలు. వయసు 9 ఏళ్ళు. భూతాలంటే పెద్దగా భయం లేదు, కానీ చీకట్లో శబ్దం వినిపిస్తే మాత్రం హార్ట్ టక్ టక్. బాలుకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, అతని పెంపుడు కుక్క చింటూ. చింటూ లేకుండా బాలు ఒక్క అడుగు కూడా వెయ్యడు. ఒకరోజు రాత్రి అమ్మానాన్నలు పక్కింటికి వెళ్లారు. బాలు చింటూ మాత్రమే ఇంట్లో. అంతలో బయట కుక్కలన్నీ ఒకేసారి అరవడం మొదలుపెట్టాయి. హౌ హౌ! చింటూ ఒక్కసారిగా లేచి చెవులు పైకెత్తింది. బాలు నిద్రలోనే అన్నాడు, ఏంరా, అర్ధరాత్రి మీటింగ్ పెట్టారా? అంతలో టక్ టక్ కిటికీ దగ్గర శబ్దం. బాలు కాస్త నిద్రమత్తులోనే కిటికీ వైపు చూశాడు. అక్కడ చంద్రకాంతిలో తెల్లటి నీడ కదులుతున్నట్టు కనిపించింది. చింటూ గట్టిగా మొరిగింది. బాలు గుండె ఒక్కసారిగా ఢమ్మనింది. అయ్యో, ఇది నిజమా అని నెమ్మదిగా అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని ఇంట్లో ఉన్న చిన్న క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? మా ఇంటికెందుకు వచ్చావు అని కంపించే గొంతుతో అడిగాడు. అంతలో నీడ కదిలింది. మళ్ళీ టక్ టక్. బాలు భయంతో తలుపు తెరిచాడు. బయట తెల్ల చీర కప్పుకున్న ఒక పొడవాటి ఆకారం చింటూ ముందు వెళ్ళి హీరోలా మొరిగింది. అప్పుడే గ్రామ లైట్ వెలిగింది. అరే, అది భూతం కాదు, అది రమేష్ అన్నయ్య, గ్రామ వాచ్మెన్. దొంగలు భయపడాలని తెల్ల దుప్పటి కప్పుకుని నిద్రలో నడుచుకుంటూ వచ్చాడు. అందరూ నవ్వేశారు. బాలు ఊపిరి పీల్చుకున్నాడు. చింటూ గర్వంగా తోక ఊపింది. బాలు నవ్వుతూ అన్నాడు, భూతాలంత భయంకరం కాదు, మన ఊహలే ఎక్కువ భయం కదా బుద్ధి. పిల్లలు, భయం అనేది మన మనసులోనే ఉంటుంది. ధైర్యంగా చూస్తే అది నవ్వుగా మారిపోతుంది. మీరు బాలు అయితే ఆ సమయంలో ఏమి చేసేవారు? కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.